మీకు ఈ ప్లేసెస్ అన్ని చూపిస్తూ చెప్తాను. ఇది ఒక ఫెస్టివల్ ఇక్కడ. బట్ ఐ విల్ షో యూ అరౌండ్ ఏం జరుగుతుంది ఇక్కడ అని. చూద్దాం రండి. నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. దిస్ ఇస్ మై ఫస్ట్ హ్యాలోవిన్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఆశా కుకీ ఫర్ సెండింగ్ మీ దిస్ అమేజింగ్ గిఫ్ట్. సో ఇది ప్రొజెక్టర్. సో నాకు యాక్చువల్గా ఇందులో 3 గిఫ్ట్స్ వచ్చాయి. డిఫ్యూజర్ అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ అండ్ ద ప్రొజెక్టర్. ఒకటి తర్వాత ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. సో బ్యూటిఫుల్ బిగ్ ప్రొజెక్టర్ కింద ఒక స్క్రూ లాగా ఇచ్చారు. సో అది హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మనం కనెక్ట్ చేసే లెవెల్ని బట్టి ఎంత హైట్ కావాలో అంత సెట్ చేసుకోవచ్చు. అది చాలా బాగుంది. అండ్ రిమోట్ ఇవ్వడం అయితే చాలా బెస్ట్ అడ్వాంటేజ్. ఎందుకంటే అంతకుముందున్న ప్రొజెక్టర్స్ మేము అక్కడికి వెళ్ళి ఆపరేట్ చేయాల్సి వచ్చేది. సో ఇప్పుడు రిమోట్ ఇవ్వడం వల్ల మనం ఎక్కడ కూర్చుంటే అక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు. అండ్ ఈ క్యాప్ తీయడం నేను చాలాసేపు మర్చిపోయా. అసలు ఎందుకు రావట్లే కనెక్ట్ చేశాక అనుకున్నా. అన్ని సెట్టింగ్స్ చూస్తున్నా కానీ ఆ క్యాప్ తీయడం మర్చిపోయా. సౌండ్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. అసలు లిటరల్గా ఒక హోమ్ థియేటర్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసింది. అండ్ మనం దీనికి ఫోన్ కూడా కనెక్ట్ చేయొచ్చు వితౌట్ వైర్. అంటే ఫోన్ క్యాస్టింగ్ కూడా చేయొచ్చు. చాలా ఎంజాయ్ చేసాం మేము అసలు ఈ ప్రొజెక్టర్తో. క్లారిటీ అయితే సూపర్గా ఉంది. అంతకుముందు 2 ప్రొజెక్టర్స్ ఉండే, మా బ్రదర్ అజయ్ తీసుకున్నాడు. అవి ఇంత క్లారిటీ లేకుండే అండ్ ఇన్ని ఆప్షన్స్ లేకుండే. రిమోట్, హైట్ అడ్జస్టబుల్ అండ్ ఆ సౌండ్ సిస్టము చాలా బాగున్నాయి. అసలు వి ఎంజాయ్డ్ ఇట్ ఎ లాట్. ఫస్ట్ డే కనెక్ట్ చేసినప్పుడు చాలా బాగా నచ్చింది ఆ ప్రోడక్ట్ మాకు. ఇక్కడ హీట్ ఎమిషన్కి వెంటిలేటర్ లాగా ఇచ్చారు. సో దానివల్ల ప్రోడక్ట్ తొందరగా పాడవదు, ఎక్కువ రోజులు ఉంటుంది మనకి. సో నా దగ్గర ఆల్రెడీ పాత డిఫ్యూజర్ ఉంది. సో అది కూడా ఆశా కుకీలోనే ఆర్డర్ చేశాను నేను. బట్ ఇది ఇంకా బాగుంది. అది నా దగ్గర ఉంది. అంతకుముందు ఇట్లా షెల్ లాగా ఉంటుంది. ఇక్కడే ఉంది, అది చూపిస్తాను. ఇది నా ప్రీవియస్ డిఫ్యూజర్. సో ఇది ఈ మోడల్లో ఉంది. ఇది ఇంకా మోడర్న్ ఉంది, కొంచెం చూడడానికి స్టైలిష్ గా. సో దిస్ ఈస్ ద న్యూ వన్ అండ్ దిస్ ఈస్ ద ఓల్డ్ వన్. ఇది ఇంకా ఏం డ్యామేజ్ అవ్వలేదు. బట్ దిస్ ఈస్ అ హ్యాలోవిన్ గిఫ్ట్ అండ్ దిస్ ఐ బాట్ ఇట్. ఫస్ట్ అందులో వాటర్ పోసాక ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఏ ఎసెన్షియల్ ఆయిల్ అయినా పర్లేదు, మీ దగ్గర ఏది ఉంటే అది. నా దగ్గర ఇప్పుడు ఫ్లోరల్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి. జాస్మిన్వి 2-3 డ్రాప్స్ వేస్తున్నా. 2-3 డ్రాప్స్ చాలు. యాక్చువల్గా అది మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది. సో తర్వాత లిడ్ క్లోజ్ చేశాక కింద బటన్స్ ఉంటాయి. మనం పవర్ ఆన్ చేసుకొని ఇంకొక బటన్ కూడా ఉంటుంది. అదేంటంటే లైట్స్ రావడానికి. నైట్ కొంచెం రూమ్లో కాస్త లైటింగ్ వస్తుంది. ఇది ఆన్ చేసుకొని నైట్ నిద్రపోతే నాకు ఎక్కడో ఒక ఫారెస్ట్లో ప్రశాంతంగా నిద్రపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఒక మంచి ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. నేను ఆల్వేస్ ఆ ఫ్యాన్ ఆఫ్ డిఫ్యూజర్. అసలు ఎంత మంచి ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుందో. అండ్ ఆస్కుకి వాళ్ళు పంపించిన ఫ్లోరల్ ఎసెన్షియల్ ఆయిల్స్ మంచి ఫ్రాగ్రెన్స్ వస్తున్నాయి అసలు. ఇది అబౌట్ మై హ్యాలోవిన్ గిఫ్ట్స్. అండ్ హ్యాలోవిన్ డే ఎలా గడిచిందో చూద్దాం రండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫెస్టివల్ కాబట్టి చాలామంది ఫ్యామిలీస్తో బయటికి షాపింగ్కి లేకపోతే ఫుడ్ తినడానికి బయటకు వస్తారు. సో అందుకని చాలా బిజీ ఉంటాయి స్ట్రీట్స్ అప్పుడు. అండ్ స్ట్రీట్స్లో చాలామంది షోస్ చేస్తూ ఉంటారు. మ్యాజికల్ షో లేకపోతే ఏదైనా షోస్ లైవ్గా చేసి చూపిస్తూ ఉంటారు అనమాట. అవి చాలా ఫన్ ఉంటాయి చూడడానికి. ఫెస్టివల్ రోజు ఇంగ్లాండ్ ఎలా ఉంటుందో చూపించడానికే ఈ వీడియో యాక్చువల్గా. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్లో అవుట్డోర్ షాపింగ్, ఫుడ్ రెస్టారెంట్స్ అండ్ లైవ్ షోస్, మ్యాజికల్ షోస్ ఇవన్నీ ఒకే స్పాట్లో ఉంటే ఇంకా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఇంతకన్నా బెస్ట్ స్పాట్ ఏముంటుంది. సో అందుకని ఈ స్ట్రీట్ చాలా బిజీ ఉంది. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషన్. ఒక చిన్న ఇటలీ లాగా అనిపిస్తుంది. ఇంకా ఫర్దర్గా ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు చూస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు మీకు ఇంకొక లైవ్ షో చూపిస్తాను. అతను చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. మేము ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే స్టక్ అయిపోయి ఉన్నాం అతను షో చూస్తూ. Three. I'm gonna go high. As high as I can. Whoa. Oh dear. Oh.
I'm nearly on. Oh, God. There we go, nearly there. I did it. Down the step. Ooh, that hurts. And now pushing up the pillar. I hate this bit. Ooh. I can only go forwards. There's no handlebars. No, I can go round. Ooh. You're very nervous, aren't you? He's come all the way from England. He's only 6. He's 6 8/4. Ladies and gentlemen, please put your hands together for one, the only Casper! Go, Casper, he's our man. He can't do it. Casper. Too fast! The big finish! Yes! మనకి ఎట్లాగో ఈరోజు రియల్ పంకిన్స్ కనిపించట్లేదు కానీ ఇక్కడ పంకిన్ కనబడ్డది, సో అందుకే దాన్ని తీసాము. సో యాక్చువల్గా హ్యాలోవిన్కి పంకిన్కి ఏంటి సంబంధం అని చెప్తాను. అసలు హ్యాలోవిన్ అంటే ఏంటి, దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది, అది కూడా చెప్తాను. అండ్ ఎస్, ఈ లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ లొకేషన్ చూసి నేను కాస్త ఇటలీ లాగా ఉంది అని చెప్పి అన్నాను. ఇందాక బయట ఓపెన్ షాపింగ్ ఏరియా చూసాం కదా, సో ఇక్కడ అంతా ఫుడ్ ఏరియా. ఇది మొత్తం చాక్లెట్ రూమ్, ఇది కంప్లీట్గా చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే మిల్క్ చాక్లెట్స్, బేసిక్ అంటే హోమ్ మేడ్ చాక్లెట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ సెల్ చేస్తున్నారు ఈ షాప్లో. బయట మొత్తం రెస్టారెంట్సే అండ్ కాఫీ షాప్స్. Fresh milk tea. Decaf is very hot. Now your coffee is on the way, okay? ఇదేమో యాపిల్ కేక్, చూడడానికి చాలా బాగుంది. ఈ కాఫీ షాప్ అయితే చాలా క్యూట్గా ఉంది. ఏదో పురాతన కాలంలో ఉన్న ఒక వింటేజ్ కాఫీ షాప్ లా ఉంది. ఈ లొకేషన్ కూడా చాలా చాలా బాగుంది. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈ ప్లేసెస్ చూస్తూ, ఇందాక మ్యాజిక్ షో చూసాం కదా, అవన్నీ చూసి మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో ఎస్, ఇంకా ఉంది, వీడియో కంటిన్యూ అవుతుంది. సో కీప్ వాచింగ్. కేక్ కూడా నాన్ వెజ్ లాగా తినాల్సి వస్తుంది. మీకు హ్యాలోవిన్ స్టోరీ చెప్తా అన్న కదా. యాక్చువల్గా ఏంటంటే ఒక 2000 years బ్యాక్ సెల్స్ అనే వాళ్ళు ఐర్లాండ్లో ఉండేవాళ్ళంట. సో వాళ్ళు November 1st న్యూ ఇయర్ అని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళంట. ఎందుకంటే అది కంప్లీట్గా సమ్మర్ ఎండ్ అయ్యి నవంబర్ స్టార్టింగ్ నుండి కంప్లీట్గా వింటర్ స్టార్ట్ అయింది అనుకోండి. ఇక్కడ 5 o'clockకి సమ్టైమ్స్ 4 o'clockకి డార్క్ చీకటి అయిపోయింది అనమాట. వాళ్ళు ఆ November 1st న్యూ ఇయర్ లాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. దానికి ముందు October 31st వాళ్ళు ఏమని ఫీల్ అయ్యే వాళ్ళంటే, దయ్యాలు భూమి మీదకి వచ్చి మనుషుల దయ్యాల వరల్డ్ని మొత్తము కలిపేసి వాళ్ళు పాలిస్తారేమో అని వాళ్ళు సెల్స్ నమ్మేవాళ్ళు అనమాట. సో తర్వాత 31st రోజు ఈ మనుషులు సెల్స్ ఏం చేశారంటే, వాళ్ళు దయ్యాలు గెటప్ వేసుకొని మంటలు పట్టుకొని వాళ్ళని దయ్యాల్ని పంపించడానికి ట్రై చేసేవాళ్ళు అనమాట. సో దాట్ ఫెస్టివల్ ఈజ్ కాల్డ్ హ్యాలోవిన్. సో అదే హ్యాలోవిన్ రోజు ఎవ్రీ ఇయర్ October 31st రోజు వీళ్ళందరూ దయ్యాల గెటప్ వేసుకొని తిరుగుతూ ఉంటారనమాట. సో దే సెలబ్రేట్ దట్ వే. సో దీన్ని హోలీ హ్యాలోవిన్ అని కూడా అంటారనమాట. ఎందుకంటే ఆ రోజు ప్రీస్ట్ నెక్స్ట్ చలికాలం కదా, సో లాంగ్ ఈ చలికాలము, ఈ చీకటి డేస్ అవి చాలా రోజులు ఉంటాయి అనమాట. సో ఈ లాంగ్ డేస్లో ఏం జరగబోతుంది అని చెప్పేసి ప్రీస్ట్ కూడా చెప్తూ ఉండేవాడంట. సో అందుకని దీన్ని హోలీ హ్యాలోవిన్ అని కూడా అంటారు. అండ్ యాక్చువల్గా ఈ టైంలో పంకిన్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే, పాతకాలంలో సెల్స్ ఉన్నప్పుడు వాళ్ళు పొటాటోస్ ఇక్కడ ఎక్కువ పండుతాయి కదా, పొటాటోస్ని మొత్తము దాని లోపల అంతా తీసేసి దానికి కన్ను ముక్కు షేప్ చేసి దాని లోపల దీపం పెట్టి వాళ్ళ ఇంటి పొడుగున దారి పొడుగున పెట్టేవాళ్ళు అనమాట. సో ఎందుకంటే గుడ్ స్పిరిట్స్ ఆ రోజు వాళ్ళ ఇంట్లోకి వస్తాయని వాళ్ళు నమ్మేవాళ్ళు.
కాలక్రమేణా ఐరిష్ వాళ్ళు అమెరికాకి వెళ్ళి తర్వాత వాళ్ళు పంకిన్ చూశారు. పంకిన్ దే ఫౌండ్ పంకిన్. సో తర్వాత పంకిన్ లోపల ఉన్న దాన్ని అంతా తీసేసి పంకిన్కి కళ్ళు ముక్కు అన్ని పెట్టి ఇప్పుడు దాని లోపల ల్యాంప్స్ పెట్టి అదొక ల్యాంటర్న్స్ ఒక బిగ్ థింగ్. ఇప్పుడు హ్యాలోవిన్ అనగానే ఫస్ట్ పంకిన్ కొనుక్కొని దాన్ని ఒక బొమ్మ షేప్లో చేసేసి దాని లోపల దీపాలు పెట్టి ఇంట్లో పెట్టుకుంటారనమాట. సో దట్ ఈస్ కాల్డ్ జాకో ల్యాంటర్న్స్. సో దిస్ ఈస్ అబౌట్ ద హ్యాలోవిన్ ఫెస్టివల్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ఒక మినీ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు శ్రావణి. థ్యాంక్ యూ సో మచ్. బై, టేక్ కేర్.